అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. సెప్టెంబర్ 29, 2025 సద్దుల బతుకమ్మ రోజున కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూరు గ్రామంలో 194 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లిచాల రాజేంద్రరావు గారు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన రాజేంద్రరావు గారిని గ్రామ ప్రజలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లిచాల రాజేంద్రరావు గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు దసరా కానుకగా కరీంనగర్ నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను త్వరగా మంజూరు చేయాలని కోరానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాకముందే లబ్ధిదారులకు వారి ప్రొసీడింగ్లను అందజేయాలని కోరానని అన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారని రాజేంద్రరావు గారు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారులకు పురమాయించి కరీంనగర్ కార్పొరేషన్ తో పాటుగా కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లు యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. మరిన్ని అంశాలను ప్రస్తావిస్తూ వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు, ఈ శుభదినము చెర్లబుత్కూరు గ్రామం వచ్చి నా చేతుల మీదుగా చెర్లబుత్కూరు కాంగ్రెస్ నాయకులు మిత్రుడు నరేష్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈ గ్రామంలో ఇచ్చిన 194 ఇందిరమ్మ గృహాలు గాను ఈ మహిళా మనులు కొంతమందితోని ఈరోజు సద్దుల బతుకమ్మ ఉంది కాబట్టి చాలా మంది మహిళలు ఇంటి పట్టాన ఉండి పూలు పేర్చి బతుకమ్మలలో బిజీ ఉన్నారు కాబట్టి కొంతమంది మహిళలతో వారి ఇందిరమ్మ గృహాల పత్రాలతో ఏదైతుందో వారి సంతోషాన్ని వారి ముఖంలో చూడడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం తొండిబెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చక్కటి మాటలు చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ప్రజలకు ద్రోహం చేసి దానికి అద్భుతమైన స్కీము ఇందిరమ్మ గృహాల స్కీమ్ తెచ్చి 5 లక్షల బ్యూటిఫుల్ ఇల్లు ఏదైతుందో అందరికీ చెందాలని 4000 గృహాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వలన గత 2 నెలల ముందే ఇచ్చే ఇందిరమ్మ గృహాలు కొంచెం డిలే జరిగింది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీల మరియు లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తుంది సార్, దయచేసి వీళ్ళందరికీ ఏదైతుందో లబ్ధిదారులకు ఆ నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందే, దసరా పండుగ కన్నా ముందు, బతుకమ్మ కన్నా ముందే వీళ్లకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరము, అగత్యం ఉంది అంటే ముఖ్యమంత్రి గారు నా మాట మీద కలెక్టర్తో ఇమీడియట్గా మాట్లాడి అమ్మా ఇమీడియట్గా కరీంనగర్ నియోజకవర్గంలో ఇచ్చే 4000 ఇండ్ల పత్రాలు లబ్ధిదారులకు చేరవేయాలి ఎట్టి పరిస్థితులలో అంటే కలెక్టర్ గారు అధికారులను పురమాయించి మొత్తం మంది అధికారులు ఏదైతుందో కరీంనగర్ నియోజకవర్గంలో మరియు కరీంనగర్ నియోజకవర్గంలో భాగమైన చెర్లబుత్కూరులో ఈ ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంత చక్కటి స్కీము 5 లక్షల రూపాయలతోని ఇల్లు కట్టేది ఏదైతుందో మీ అందరికీ వచ్చింది. మీ అందరు ఏదైతుందో ఇది నేనే దగ్గర ఉండి నెక్స్ట్ దసరా, నెక్స్ట్ బతుకమ్మ లోపే దీన్ని కంప్లీట్ చేయించి గృహప్రవేశం చేయిస్తా అని చెప్పి మీకు నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్,
శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.